నమస్తే, నా పేరు ధోని. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సెట్ తెలుగు. సో ఈరోజు మన వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ F62 రివ్యూ చేద్దాం అనమాట. సో ఈ ఫోన్ వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ ఒక 40 డేస్ నుంచి అయితే వాడుతున్నాను, నా ప్రైమరీ మొబైల్ లాగా. అండ్ జనరల్గా మనము ఒక మొబైల్ రివ్యూ చేసినామంటే ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత రివ్యూ చేస్తారు. సో నేను ఈ ఫోన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 40 డేస్ నా ప్రైమరీ మొబైల్ లాగా వాడుతున్నాను, అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే వాడడం జరిగింది. సో కెమెరా కానీ, లేకపోతే గేమింగ్ కానీ, లేకపోతే ఏదైనా వీడియో ఎడిటింగ్ కానీ, రెండరింగ్ కానీ, లేకపోతే అలాంటి అన్ని హెవీ టాస్క్ అయితే చేయడం జరిగింది. సో ఇంకా ఈ మొత్తం ఈ 40 డేస్లో నా ఎక్స్పీరియన్స్ని కానీ, ఏదైతే కాన్స్ ఉన్నాయో లేదంటే ఏదైతే ప్రోస్ ఉన్నాయో దాని గురించి మొత్తం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఈ వీడియో వచ్చేసరికి ఎలాంటి పెయిడ్ వీడియో కాదనమాట. సో ఇందులో అయితే మనకు సామ్సంగ్ గెలాక్సీ F62 ఆనెస్ట్ రివ్యూ అయితే ఇస్తానమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు దీని ప్రాసెసర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో కొంతమంది వచ్చేసరికి అంటే 50% పబ్లిక్ వచ్చేసరికి మనకు ఇది బెస్ట్ ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, Exynos 9825 ప్రాసెసర్ ది బెస్ట్ ప్రాసెసర్ అంటున్నారు. అండ్ ఇంకొక 50% వచ్చేసరికి మనకైతే ఇది వర్స్ట్ ప్రాసెసర్, పెద్దగా గేమింగ్ ఉండదు, సో చాలా హీట్ అవుతుంది అంటున్నారు చాలా మంది. సో అంటే 50% ఒపీనియన్ అయితే అట్లు నెగిటివ్ ఉందన్నమాట, 50% వచ్చేసరికి మనకు పాజిటివ్ అయితే ఉందన్నమాట. సో ఈ వీడియోలో అయితే నేనైతే ఆనెస్ట్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే దీని CPU గురించి మాట్లాడదాం. సో మనకు Exynos 9825 అంటే దీని CPU అనమాట. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అంటే మనకు GPU రాదు, అంటే GPU అందులో కన్సిడర్ అవ్వదు, అంటే మనకి ఇందులో CPU అయితే కన్సిడర్ అవుతుంది. ఎందుకంటే Exynos 9825 అనేది Exynos 9825 ప్రాసెసర్ వచ్చేసరికి మనకైతే CPU బేస్డ్ అనమాట. సో అది మనకు CPU టాస్క్ అయితే మనకు మంచిగా పర్ఫామ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ అంటే మనకు వీడియో రెండరింగ్ కానీ, లేకపోతే మనం హెవీ యాప్స్ కానీ, లేకపోతే ఏదైనా యాప్స్ ఏదైనా హెవీ ఉన్నా సరే అవి అయితే మంచిగా ఓపెన్ అవుతుంది, దాంట్లో బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా వీడియో రెండరింగ్ చేసినా సరే మనకు వేరే మొబైల్స్ అంటే స్నాప్డ్రాగన్ 750G కానీ, లేకపోతే 730G కానీ అలాంటి మొబైల్స్ మనం కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే రెండర్ అవుతుంది అనమాట వీడియో వచ్చేసరికి. సో మనకు ఆ 4K వీడియో రెండరింగ్ కూడా అయితే చాలా ఫాస్ట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో CPU బేస్డ్ యాక్టివిటీస్ అన్ని అయితే చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది. అంటే మనకు అరౌండ్ 30,000 ప్రైస్ రేంజ్లో కూడా అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు. కానీ మనం ఇక్కడ వర్స్ట్ ఎవరైతే అంటున్నారో, అంటే 50% పబ్లిక్ ఎవరైతే వర్స్ట్ అంటున్నారో ఈ ప్రాసెసర్ని, సో వాళ్ళు గేమింగ్ దృష్టిలో పెట్టుకుని అయితే దాన్ని వర్స్ట్ అంటున్నారు అనమాట. సో గేమింగ్ ఎందుకంటే మనకి ఇందులో మాలి చిప్సెట్ అయితే ఉందన్నమాట. సో మనకైతే ఇది గేమింగ్ ప్రాసెస్డ్ ఫోన్ కాదు, అంటే గేమింగ్ బేస్డ్ ఫోన్ అయితే కాదనమాట. సో మనకి ఇందులో వాళ్ళ ఒక గేమింగ్ బాగాలేదు అని చెప్పేసి ఒక హోల్ ఫోన్ అయితే వాళ్ళు అయితే రాంగ్గా పోర్ట్రేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో మనకు గేమింగ్ ఒక్కటి బాగాలేదంటే దీని ప్రాసెసర్ అయితే వర్స్ట్ అనలేము, ఎందుకంటే మనకు ఇందులో GPU బాగాలేదు కానీ CPU అయితే బాగుందన్నమాట. సో ఇది సామ్సంగ్ వాళ్ళు కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ఫ్లాగ్షిప్ Exynos 9825 ప్రాసెసర్ ఉంది అన్నారు, కానీ మనకు ఫ్లాగ్షిప్ GPU ఉంది అని అయితే అనలేరు అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకైతే ఫ్లాగ్షిప్ CPU అయితే ఉంది. సో మనకైతే ఇంతకుముందు చెప్పిన టాస్క్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. సో గేమింగ్ కూడా అంత వర్స్ట్ అయితే కాదని చెప్పుకోవచ్చు. సో మనం జనరల్గా PUBG కానీ, COD కానీ ఆడితే మనం ఒక షార్ట్ డ్యూరేషన్ అంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఆడితే మాత్రం మనకైతే ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అయితే థర్మల్ థ్రాట్లింగ్ అయితే అవుతుంది అనమాట. సో థర్మల్ థ్రాట్లింగ్ ఏంటంటే మనకు ఆల్ ఆఫ్ అ సడన్ ఫోన్ బ్యాక్ అయితే ఇక్కడ ప్రాసెసర్ ఏరియా దగ్గర అయితే మనకు చాలా హీట్ అయితే అవుతుంది అనమాట ఫోన్ వచ్చేసరికి. సో అదైతే మనకు జనరల్గా ఏదైనా మిడ్ రేంజ్ ఫోన్స్లో వచ్చేసరికి మనకు థర్మల్ థ్రాట్లింగ్ ఆబ్వియస్గా ఉంటుంది అనమాట. సో మనకి ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి మనకు GPU బేస్డ్ ఫోన్ కాదు కాబట్టి, మనకు అంత GPU అంత స్ట్రాంగ్ లేదు కాబట్టి మనకైతే థర్మల్ థ్రాట్లింగ్ అయితే ఎక్కువ ఉంటుంది గేమింగ్ చేసేటప్పుడు. సో మనకు జనరల్గా మనకు ఈ 50% పబ్లిక్ వచ్చేసరికి వాళ్ళు గేమింగ్ చూసే ఎవరైతే నెగిటివ్ చెప్తున్నారో ఈ ప్రాసెసర్ గురించి, సో ఈ గేమింగ్ చూసి అయితే వాళ్ళైతే దీని అయితే నెగిటివ్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మనం జనరల్గా నేనైతే ఒక గేమ్ అని కాదు, అంటే కంప్లీట్ గేమ్ అని అయితే కాదనమాట. సో నేను చిన్న గేమ్స్ అయితే ఆడతాను అనమాట. సో నా పర్సనల్ యూజ్ వచ్చేసరికి నాకైతే ఇది ఒక ప్రాసెసర్ అంటే CPU ప్రాసెసర్ వచ్చేసరికి చాలా మంచి రోల్ అయితే ప్లే చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. సో నేనైతే నా వీడియోస్ అయితే ఇందులో అయినా ఎడిట్ చేయడం జరుగుతుంది. సో మనకు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మళ్ళీ సాఫ్ట్వేర్లో ఓపెన్ చేసి అవన్నీ కాకుండా జనరల్గా సింపుల్గా అయితే నేనైతే ఇందులో వీడియో అయితే ఎడిట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫాస్ట్గా అయితే రెండర్ అవుతుంది అనమాట ఫోన్ వచ్చేసరికి. సో ఇదనమాట ప్రాసెసర్ గురించి. అండ్ ఇప్పుడు కెమెరా గురించి వచ్చేసరికి మనకైతే అండర్ 25,000 ఫోన్ సెగ్మెంట్స్లో, అండర్ 25 లైక్ ఓపో కానీ రియల్మీ కానీ MI కానీ ఇలాంటి మొబైల్స్ అన్నింటిలో చూసుకున్నట్లయితే మనకు ఇది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా అండర్ 30,000 మొబైల్ వచ్చేసరికి అండర్ 30,000 మొబైల్ రేంజ్లో వచ్చేసరికి మనకైతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే ఉంటుంది. అంటే బెస్ట్ కాదు కానీ వన్ అమాంగ్ ది బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో కెమెరా అయితే ఇందులో వచ్చేసరికి సోనీ IMX 682 సెన్సార్ అయితే ఉందన్నమాట. సో ఇది ఒక మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు. సో ఇదే సెన్సార్ మనకు సామ్సంగ్ గెలాక్సీ M51లో కూడా ఉంది. సో మనకు సామ్సంగ్ గెలాక్సీ M51లో అంత మంచి ఫొటోస్ రావు, ఎందుకంటే మనకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనకు ఫ్లాగ్షిప్ Exynos 9825 ప్రాసెసర్ ఉంది. సో నేను ఫ్లాగ్షిప్ అని చెప్తున్నా అంటే ఇప్పుడు ఫ్లాగ్షిప్ కాదు, మనకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఫ్లాగ్షిప్ అనేది చెప్పుకోవచ్చు. సో ఆ ప్రాసెసర్ అయితే ఇందులో వాడడం జరిగింది. సో దీనిలో పోస్ట్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మనకు ఏదైనా వీడియో క్లిక్ చేసినప్పుడు కూడా కానీ, మనం ఏదో కెమెరా ఆన్ చేసి వీడియో క్లిక్ చేసినప్పుడు కూడా
కానీ మనకైతే అంత అంటే క్లిక్ చేయకముందు మనం చూస్తే మనకు ప్రివ్యూ చేసే ఆ ఇమేజ్ కానీ మనకైతే అంత మంచిగా అనిపించదు. కానీ ఒక్కసారి మనం అయితే షట్టర్ బటన్ క్లిక్ చేసినాక మనం ఆ వీడియోని చూసినట్లయితే మనకైతే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో మనకు అందులో అయితే ఒక మంచి వండర్ఫుల్ పోస్ట్ ప్రాసెసింగ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకైతే ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ CPU కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా నాకు GPU అవసరం లేదు, CPU అయితే ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు డిస్ప్లే వచ్చేసరికి మనకైతే ఇక్కడ చాలా మంచి డిస్ప్లే ఉంది. సో మనకి ఇందులో 6.7 ఇంచ్ AMOLED ప్లస్ డిస్ప్లే అయితే వాడడం జరిగింది. సో మనకైతే సామ్సంగ్ ఫోన్స్ అన్ని AMOLED డిస్ప్లే ఉంటుంది. సో ఇందులో మనకైతే డిస్ప్లే అయితే వండర్ఫుల్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ డిస్ప్లే అయితే మనకు ఒక ప్రోనే అంటే ఒక పాజిటివ్ పాయింట్ ఉంది. కానీ డిస్ప్లేలోనే మనకు ఒక నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి దీనికి బ్రైట్నెస్ నిట్స్ అనమాట. సో ఇందులో మనకు 420 నిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది చాలా తక్కువ నిట్స్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను క్రికెట్ ఆడేటప్పుడు కానీ ఈ సమ్మర్లో నేను చాలాసార్లు బయటికి వెళ్ళినా. సో బయటికి వెళ్ళినప్పుడు నేను ఏదైనా సడన్గా కాల్ వచ్చింది, నా బ్రైట్నెస్ కూడా తక్కువ ఏం లేదు, హైలోనే పెట్టినా నేనైతే. సో అప్పుడు కూడా నేను నా ఫోన్ ఓపెన్ చేసినప్పుడు అయితే నాకైతే మనకు చాలా తక్కువ, నాకు కష్టమైంది ఫోన్లో నా కాల్ని అటెండ్ చేయడానికి. సో డార్క్ మోడ్లో కొంచెం కష్టమైంది, కానీ అదే నేను బ్రైట్ మోడ్లో లేకపోతే అది వైట్ కలర్ ఏదైతే ఉంటుందో అది డార్క్ మోడ్ కాకుండా వేరే మోడ్లో పెట్టినట్టయితే నాకైతే ఒక క్లారిటీ అయితే ఉందన్నమాట, అంటే ఒక డీసెంట్ బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ బ్రైట్నెస్ వచ్చేసరికి అంత బ్యాలెన్స్డ్ అయితే లేదని చెప్పుకోవచ్చు. సో మనకు ఒక డీసెంట్ మనకు కనీసం కాల్ వచ్చేటప్పుడు ఆ నంబర్ కనిపించడం కానీ, లేకపోతే మనం ఏదైనా టాస్క్ చేయడం, ఏదైనా వాట్సాప్ మెసేజ్ చేయడం కానీ అది క్లియర్గా అయితే కనిపిస్తే అది ఒక బాగుండు అనిపించింది నాకైతే. సో మనకైతే చాలా ఐస్ని మనం స్ట్రెయిన్ చేసి అయితే మనం ఆ నంబర్స్ని అయితే చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో అదే మనము డార్క్ మోడ్లో కాకుండా వేరే మోడ్లో పెట్టినట్టయితే, బ్రైట్ మోడ్లో పెట్టినట్లయితే మనకైతే అప్పుడైతే ఒక డీసెంట్ లుక్ అయితే ఉంటుంది అనమాట, మనకైతే డీసెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొక విషయానికి వస్తే మనకైతే ఇక్కడ బ్యాక్ అనమాట. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసరికి మనకైతే పాలికార్బోనేట్ బ్యాక్ అయితే వాడిండ్రు. సో మనకి ఇది ఇక్కడ గ్లాస్ అయితే కాదనమాట. సో ఇందులో ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. సో ఇక్కడ జనరల్గా చాలా మంది అంటున్నారు ఇందులో స్క్రాచెస్ చాలా పడుతున్నాయని. సో నేను అనుకున్నా ఎందుకు పడతాయి, మనకు గ్లాస్ కాదు కదా స్క్రాచెస్ పడినాయి అని అనుకున్నా. కానీ సో నేను ఇది ఫోన్ కొన్నాక నేనైతే నాకు ఆల్మోస్ట్ ఒక 1 week to 10 days వరకు అయితే నాకు ఏ కేసు అయితే వాడలేను అనమాట. సో డైరెక్ట్ ఇట్లనే వాడినా. సో మనకు టెంపర్ గ్లాస్ కూడా వాడకుండా అయితే నేనైతే ఫోన్ వాడడం జరిగింది. సో నాకు మరీ ఎక్కువ స్క్రాచెస్ కాకుండా ఒక మైనర్ స్క్రాచెస్ అయితే రావడం జరిగింది. సో ఫింగర్ ప్రింట్స్కి ఉన్న ఆ ఆయిల్నెస్ ఏదైతే ఉంటుందో అదైతే మనకైతే డైరెక్ట్గా అంటుకుంది, కానీ మనకి ఎలాంటి స్క్రాచెస్ కానీ ఎక్కువ రావడం అయితే జరగలేదు అనమాట. అండ్ మనకి ఇక్కడ కింద కూడా చూసుకున్నట్లయితే మనకైతే ఒక డెడికేటెడ్గా మనకైతే 3.5mm హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది. సో దీని అవుట్పుట్ అయితే అంత క్రిస్ప్గా లేదు. మనకు ఇందులో డాల్బీ అట్మాస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ డాల్బీ అట్మాస్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మనకు క్విక్ టాగల్స్లో. సో అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనకైతే వండర్ఫుల్ అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇదనమాట మనకు ఆడియోలో కూడా. అండ్ ఇక్కడ మనకు ఈ స్పీకర్ గ్రిల్ నుంచి అయితే వచ్చే ఆడియో అయితే మనకు అంత తోపు అయితే లేదని చెప్పుకోవచ్చు. సో ఒక డీసెంట్ ఆడియో అయితే ఉందన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఇంకొకటి మనకి ఈ ఇంతకుముందు డిస్ప్లే గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనకు ఈ బెజిల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో జనరల్గా మనకు కింద చిన్న దగ్గర ఉన్న బెజిల్ మనకు ఒక థిక్గా ఇచ్చేసేసి పైన తక్కువ ఇచ్చేస్తారు. కానీ అట్లా కాకుండా మనకైతే ఓవరాల్గా అయితే మనకైతే ఒక మంచి థిన్ బెజిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సామ్సంగ్ వాళ్ళు. సో ఇది ఒక చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేసరికి మనకి ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే ఉందన్నమాట. సో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అంటే మనకు అయితే స్క్రాచెస్ చాలా తొందరగా పడతాయి. అంటే మనకు టెంపర్డ్ గ్లాస్ లేకుంటే మనకైతే స్క్రాచెస్ చాలా పడతాయి. అండ్ ఒకసారి ఫోన్ కింద డ్రాప్ అయినా సరే మనకైతే చాలా ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చి ఉంటే అయితే బాగుండనేది నాకు ఒక ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో జనరల్గా ఎవరైతే ఫోన్ పర్చేజ్ చేసుకున్నారో లేకపోతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇదొక ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటే బాగుండు అని. సో నాకు కూడా పెద్ద ఏమంటే నాకు ఈ ఫోన్ వచ్చేసరికి ఒక 2 times కింద డ్రాప్ అయితే అయిందనమాట. సో అందులో కూడా నాకైతే పెద్ద క్రాక్స్ కానీ లేకపోతే ఏదైనా డిస్ప్లే డ్యామేజ్ కానీ ఇలాంటిది ఏం జరగలేదు. ఇంకా ఇది వచ్చేసరికి నాకు డ్రాప్ అయింది కూడా నాకు కేస్ లేకుండా అయితే డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. అంటే కేస్ లేకుండా అనమాట అప్పుడు నా మొబైల్కి. సో 2 times డ్రాప్ అయింది. అప్పుడు కూడా నాకైతే ఇలాంటి ఇక్కడ డ్యామేజ్ కానీ లేకపోతే కట్ కానీ ఇలాంటిది ఏం అవ్వలేదు అనమాట. సో ఇది చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు వైడ్ L1 సపోర్ట్ అయితే ఉందన్నమాట. మనకు ఇందులో ప్రైమ్ వీడియో కానీ హాట్స్టార్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మనం అయితే ఫుల్ హెచ్డీలో అయితే మనం అయితే వ్యూ చేయొచ్చు. ఫస్ట్లో అయితే మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే ఫుల్ హెచ్డీ రాలేదన్నమాట. దాని తర్వాత ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్లో ఎలాంటిది వైడ్ L1లో మనకు నెట్ఫ్లిక్స్లో మనకు ఇట్లా
ఫుల్ హెచ్డీ వస్తుందని ఏం చెప్పలేరు, కానీ ఒక్కసారి అప్డేట్ అయినాక మనకైతే నాకు నెట్ఫ్లిక్స్లో అయితే ఫుల్ హెచ్డీ రావడం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఇంకొక వండర్ఫుల్ థింగ్ వచ్చేసరికి మనకైతే దీని యూఐ అనమాట. సో నేను శాంసంగ్ ఫోన్స్ది నేనైతే ఫ్యాన్ వచ్చేసరికి నేను అంటే ఇందులో నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే దీని యూఐ అనమాట. సో కెమెరా కూడా మంచిగా ఉంది, ప్రాసెసర్ మంచిగా. ఈ ఫోన్లో మనకు చూసుకోవాలంటే ప్రాసెసర్ మంచిగా ఉంది, కానీ జనరల్గా మనకు జనరల్గా మనకు M31s, M31 అలాంటి ఫోన్లు చూసుకుంటే మనకి ఇందులో ఎక్సినోస్ 9611 ఉంది. సో అందులో ప్రాసెసర్ బాగాలేదు, కానీ మనకు అక్కడ వచ్చేసి యూఐ బాగుంది అనమాట. సో ఇందులో కూడా మనకైతే One UI 3.1 అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకు ముందు సామ్సంగ్ M31లో మనకు One UI 2.0 లేకపోతే 3.0 ఏదో ఉందన్నమాట. సో నాకు అంత ఐడియా లేదు. సో ఇందులో వచ్చేసరికి మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ One UI 3.1 అయితే రావడం జరిగింది. సో ఇది ఒక చాలా చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకు యూఐ తోటి కంప్లైంట్ చేయాల్సిన పని అయితే లేదనమాట. సో మనకైతే కొన్ని యాడ్స్ వస్తున్నాయి, అంటే యాడ్స్ కాదు కానీ, అంటే థర్డ్ పార్టీ యాడ్స్ కాదు కానీ, మనకు యాప్ క్లౌడ్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ సామ్సంగ్ పే నుంచి కానీ లేకపోతే మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో నోటిఫికేషన్స్ కూడా వెంటనే స్వైప్ చేస్తే వెళ్తలేవు అనమాట. సో మళ్ళీ మనం దాని మీద క్లిక్ చేసి మనం నోటిఫికేషన్ ఆఫ్ చేసి అప్పుడైతే మనం అయితే క్లియర్ అయితే అవుతుంది అనమాట. సో అదొక్క విషయం కాకుండా మిగతా అన్నీ అయితే బాగున్నాయి. నేను ఫోన్ పర్చేస్ చేసినప్పుడు నేను అన్బాక్సింగ్ వీడియో చెప్పిన, ఇందులో కూడా బ్లోట్వేర్ రావడం జరిగింది, కానీ అన్ఇన్స్టాల్ అయితే అయిపోయినాయి అనమాట. సో అన్ఇన్స్టాల్ అయితే మనకు దానంతా అది అన్ఇన్స్టాల్ అయితే మనకు చాలు. సో బ్లోట్వేర్ కూడా మనకి ఏదో చైనీస్ యాప్ ఏదో పిచ్చి పిచ్చి యాప్స్ రాకుండా మనకైతే డీసెంట్ యాప్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఫేస్బుక్, స్నాప్చాట్ అలాంటి యాప్స్ అయితే రావడం అయితే జరిగింది. సో అది కూడా రావద్దు జనరల్గా మనకు సామ్సంగ్ ఫోన్లో, కానీ అయితే అవైతే రావడం జరిగింది, కానీ అన్ఇన్స్టాలబుల్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన ఇందులో మనకు CPU బేస్డ్. సో దాని దగ్గర రిలేటెడ్ వచ్చేసరికి మనకి ఇందులో క్రేజీ ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఉందన్నమాట. సో నేను ఆల్మోస్ట్ ఒక 10 to 15 యాప్స్ అంటే హెవీ యాప్స్, మరీ హెవీ కాకుండా మనకు ఫేస్బుక్ కూడా ఒక హెవీ యాప్ అనేది చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకు అందులో వెంటనే మనకు ఒక ఫేస్బుక్ నుంచి వేరే యాప్కి షిఫ్ట్ అయినాక మళ్ళీ మనం ఫేస్బుక్లో వచ్చినప్పుడు అయితే మనకైతే మళ్ళీ రీలోడ్ అయితే అవుతుందన్నమాట. కానీ మనకి ఈ ఫోన్ వచ్చేసరికి మనకు ఒక 10 to 15 యాప్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాను, కానీ మనకు మళ్ళీ ఫస్ట్ యాప్ ఏదైతే ఫస్ట్గా ఓపెన్ చేస్తామో ఆ యాప్కి వెళ్ళినా సరే మనకైతే ఆ యాప్ మెమరీ అయితే ఆ యాప్ అయితే మెమరీ అయితే ఉందన్నమాట. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మనం జనరల్గా సామ్సంగ్ ఫోన్స్ వచ్చేసరికి మనకు మంచి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ మనకు నాక్ సెక్యూరిటీ అయితే ఉందన్నమాట. సో మనకు జనరల్గా నాక్ సెక్యూరిటీ అనేది మనకు అర్థం కాదు, అంటే ఫిజికల్గా అర్థం కాదు, అంటే ఒక ఫీచర్ కాదు మనకు కెమెరా ఎలాంటిదో మనకు అర్థం కాదు, కానీ మనకు అయితే ఒక సెక్యూరిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో ఫుల్ ఫ్లెజ్డ్ నాక్ సెక్యూరిటీ అయితే ఉంది. సో ఫుల్ ఫ్లెజ్డ్ నాక్ సెక్యూరిటీ ఏంటంటే మనకు ఈ నాక్ సెక్యూరిటీ వచ్చేసరికి మనకు హార్డ్వేర్లో ఉంటుంది, అటు మనకు సాఫ్ట్వేర్లో అయితే ఉంటుంది. జనరల్గా మనకు ఫుల్ ఫ్లెజ్డ్ కాకుండా జనరల్ నాక్ సెక్యూరిటీ వచ్చేసరికి మనకైతే జస్ట్ సాఫ్ట్వేర్లో అయితే ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకు ఫ్లాగ్షిప్ సామ్సంగ్ మొబైల్స్ లాగా, అంటే మనకు S21 కానీ S20 కానీ అలాంటి ఫ్లాగ్షిప్ మొబైల్ లాగా మనకైతే ఇందులో ఫుల్ ఫ్లెజ్డ్ నాక్ సెక్యూరిటీ రావడం జరిగింది. అంటే మనకు అటు సాఫ్ట్వేర్లో ఉంటుంది, ఇక్కడ హార్డ్వేర్లో కూడా ఉంటుంది అనమాట నాక్ సెక్యూరిటీ వచ్చేసరికి. అండ్ ఇందులో మనకైతే సామ్సంగ్ పే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సామ్సంగ్ పే ఉండడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఏదైనా పేటిఎం ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే భీమ్ UPI కానీ లేకపోతే కాంటాక్ట్లెస్ పేమెంట్ కానీ చాలా ఫాస్ట్ అయితే చేయొచ్చు. ఇందులో NFC అయితే ఉందన్నమాట. సో మనకు ఫ్లాగ్షిప్ సామ్సంగ్ ఫోన్స్లో ఉండే ఫీచర్స్ అన్ని మనకైతే ఇందులో సామ్సంగ్ Galaxy F62 అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో ఇంకా నేను దీనిలో కొంచెం ప్రోస్ చెప్తున్నాను, అంటే మధ్య కాన్స్ చెప్తున్నాను, కానీ ఇప్పుడు ప్రోస్ అయితే ఎక్కువ మటుకు చెప్తున్నాను అనమాట. సో ఇంకొక కాన్ అంటే ఎగ్జాక్ట్ కాన్ అని చెప్పలేను, కానీ మనం ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు ఏంటంటే మనకు ఇందులో బ్యాటరీ అనమాట. సో ఇందులో 7000 mAh హ్యూజ్ బ్యాటరీ అనేది చెప్పారు, కానీ మనకు జనరల్గా చెప్పడం కూడా ఏమైందంటే జనరల్గా మనకు వేరే యూట్యూబ్ రివ్యూవర్స్ అని ఏం చెప్పారంటే మనకు 2 days వస్తుంది బ్యాటరీ, ఈజీగా 2 days వస్తుంది, మనకు మంచి యూసేజ్ అయినా సరే. కానీ నేను పర్సనల్గా 40 days నుంచి వాడుతున్నాక నాకు నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే 2 days అయితే రాలేదన్నమాట. నాకు ఫస్ట్ పర్చేస్ చేసిన ఇనిషియల్ 2 to 3 days ఒక 2 days అంటే అప్రాక్సిమేట్లీ 2 days వచ్చిందంటే, ఎందుకంటే అప్పుడు కూడా నేను ఎక్కువ వాడలేదు, అంటే కొత్త ఫోన్ కాబట్టి పెద్ద వాడలేను, నేను కూడా కొంచెం బిజీగా ఉండే, సో నేను అంత వాడలేను కాబట్టి 2 days వచ్చింది. కానీ నేను దాని తర్వాత వాడినప్పుడల్లా నాకు 36 hours లేకపోతే 1 day రావడం జరిగింది. సో 1 day కూడా నేను ఏదో లైట్ యూసేజ్ కాదు, హెవీ యూసేజ్, అంటే ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో 7000 mAh బ్యాటరీ ఉన్నట్టు అయితే నాకు అనిపించలేదు, కానీ చాలా మంచి బ్యాటరీ ఉందనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 1 full day మనం ఒక 24 hours, అంటే 1 day అంటే ఒక 12 hours అని కాదు, 24 hours డీసెంట్గా మనము మన అప్పుడప్పుడు కెమెరా వాడి పిక్చర్స్ తీసి మనము ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసి, ఫేస్బుక్ వాడి లేకపోతే వాట్సాప్ చాటింగ్ చేసి
లేకపోతే మనం ఒక చిన్న గేమ్స్ ఆడేసి, అంటే చిన్న అంటే ఒక డీసెంట్ గేమ్స్ ఆడేసి, సో అట్లా చేసినా సరే మనకైతే 1 full డే అయితే మనకైతే ఇందులో మంచి బ్యాటరీ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇందులో బ్యాటరీ వచ్చేసరికి మనకు 7000 అనగానే మీరు ఒక 2 days వస్తుంది, మీకు 2 days ఛార్జింగ్ పెట్టుకోకుండా ఏం కాదనేది కాదు, 1 day అయితే ఫుల్ ఫ్లెజ్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ 2 days ఎప్పుడు వస్తుందంటే మనకి ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు కానీ, మనమైతే ట్రిప్కి వెళ్ళినప్పుడు జనరల్ కాల్స్ కోసం కానీ, లేదంటే అప్పుడప్పుడు పిక్స్ కోసం కానీ యూజ్ చేస్తాం అనమాట. అప్పుడు మాత్రం మనకైతే కంప్లీట్ 2 days అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రిప్కి వెళ్తే మాత్రం మనము ఒక 2 days ట్రిప్కి వెళ్తే మనం ఛార్జర్ పక్క తీసుకుపోవాలనాల్సిన అవసరం అయితే లేదనమాట. సో మనకైతే ఒక 2 days అయితే మనకు వస్తుంది. జనరల్గా మనకు ఫోన్స్ వేరే మన ఫ్రెండ్ ఒక 5 to 6 members ఒక గ్రూప్ తోటి వెళ్ళినట్టయితే మనకు ఒక 4 members మనకు వచ్చేసరికి మనకు వేరే మొబైల్స్ ఉన్నా సరే వాళ్ళు 1 dayలోనే మళ్ళీ ఛార్జ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనమైతే అలాంటి వరి అయితే అవసరం లేదనమాట. సో నేను ఈ ఫోన్ తోటి అయితే ఒక 2 days అయితే మొత్తం ఫుల్ ప్యాక్డ్ అయితే నేనైతే ఫుల్ వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా కాల్ క్వాలిటీ వచ్చేసరికి మనకైతే ఇందులో కెరీర్ అగ్రిగేషన్ లేదనమాట. సో మనకైతే ఇందులో మనకు 4G+ అయితే రాదనమాట. సో ఆయన 4G+ రాదు అంటున్నారు, కానీ నాకైతే ఒక డీసెంట్ కంటే అబోవ్నే నాకైతే ఒక ఇంటర్నెట్ స్పీడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే నాకు ముందు నా మొబైల్ వచ్చేసరికి నాకు స్పీడ్ టెస్ట్ చేస్తే, నా మొబైల్ డేటా స్పీడ్ టెస్ట్ చేస్తే నాకు ఒక 8 to 9 MBps అయితే రావడం అయితే జరుగుతుండే. ఇప్పుడు కూడా నాకు ఆల్మోస్ట్ 8 to 9 MBps రావడం జరుగుతుంది. అంటే 4G+ లేకున్నా సరే మనకు అయితే 8 to 9 MBps అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఒక చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. సో నాకు ఇప్పుడైతే కాల్ వచ్చింది. సో యా, అండ్ మనకి ఇక్కడ కాల్ క్వాలిటీలో మనకి ఇక్కడ స్పీకర్ గ్రిల్ అయితే మనకి ఒక చాలా మంచి సౌండ్ అయితే ఉందన్నమాట. సో మనకు జనరల్గా నేను ఒక వేరే మొబైల్స్లో కానీ నేను ముందు వాడే మొబైల్స్లో నేను ఫుల్ వాల్యూమ్ పెట్టి అయితే నేనైతే కాల్ అయితే మాట్లాడుతున్నాను అనమాట. కానీ ఈ మొబైల్ వచ్చేసరికి నేను 50% వాల్యూమ్ పెట్టి అయితే నేను క్లియర్గా మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకంటే ఈ ఇక్కడ ఈ స్పీకర్ గ్రిల్ వచ్చేసరికి చాలా లౌడ్ ఉంది అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఇక్కడ సో యా, ఒకటి మర్చిపోయిన ఇంపార్టెంట్ విషయం వచ్చేసరికి మనకు ఒక ఎగ్జాంపుల్, అంటే నేను ఫస్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడినా కదా, సో దాని గురించి అయితే నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా. సో మనకు జనరల్గా అంటే ఆ ఎగ్జాంపుల్ తర్వాత కూడా ఎవరైతే ఇంకా ఈ ఫోన్ గురించి అర్థం చేసుకోలేరు, అంటే ఈ ఫోన్ ప్రాసెసర్ గురించి అయితే ఎవరైతే అర్థం చేసుకోలేరు, సో వాళ్ళకి ఇంకొక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఏంటంటే, సో మనకు యాపిల్ మ్యాక్బుక్స్ వచ్చేసరికి మనకు అందులో ఫుల్లీ CPU బేస్డ్. సో మనకైతే అందులో ఫుల్ వీడియో రెండరింగ్ కానీ, లేకపోతే ఏదైనా పెద్ద అప్లికేషన్స్ కానీ, లేకపోతే మనము ఏదైనా ఎడిటింగ్ కానీ అవన్నీ చాలా ఫాస్ట్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ మనకు వేరే కంపిటీటర్ లేకుండా అయితే మనకు అందులో చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు అనమాట. అయినా కానీ మనకైతే అందులో గేమ్స్ అయితే ఆడలేము. ఎందుకంటే మనకు అందులో GPU మంచి లేదు. సో మనం అంత GPU బాగాలేకున్నా సరే మనం అయితే యాపిల్ మ్యాక్బుక్స్ అయితే మనమైతే ఒక హై ల్యాప్టాప్ లాగా చూసామన్నమాట. సో మనం అయితే దాన్ని ఒక నంబర్ 1 ల్యాప్టాప్ లాగా చూసాం. ఎందుకంటే మనం అందులో CPU బెస్ట్ ఉంది కాబట్టి. కానీ మనకు అదే మొబైల్ వచ్చేసరికి మనకు CPU మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ మనకు GPUలో కొంచెం ల్యాగ్ అవుతుందని మనము ఈ మొబైల్ని మనము తప్పు అనుకుంటాం. సో అది కాదనమాట కేసు. సో CPU బేస్డ్ టాస్క్ చేసే వాళ్ళకైతే ఇది ఒక వండర్ఫుల్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకు ఇందులో నేనైతే వీడియో తీసేటప్పుడు అయితే నాకైతే చాలా ల్యాగ్స్ వచ్చినాయి అనమాట. సో నార్మల్ వీడియోస్ కాదు, ఇందులో పోర్ట్రేట్ వీడియో అనేది ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. మన అన్బాక్సింగ్ వీడియో చూసినట్లయితే నేనైతే అన్ని ఫీచర్స్ అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో అక్కడ నేను పోర్ట్రేట్ వీడియో చూసినప్పుడు జనరల్ మనకు DSLR అయితే ఉంటుంది అనమాట. ఈ మొబైల్లో కూడా మనకైతే పోర్ట్రేట్ వీడియో అయితే రావడం జరిగింది. సో మనకు జనరల్గా సామ్సంగ్ కెమెరాలు చూసినట్టయితే మనకైతే చాలా ఫీచర్స్ ఉంటాయి అనమాట. కెమెరా ఫీచర్స్ కానీ, ఎందుకంటే మనకు సింపుల్గా ఏదో మ్యాక్రో షాట్, జనరల్గా జూమింగ్, లేకపోతే అట్లా చిన్నవి కాకుండా మనకు చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇందులో మనకైతే పోర్ట్రేట్ వీడియో అయితే నాకు చాలా ల్యాగ్స్ వచ్చినాయి. ఎందుకంటే నేను ఒక వీడియో తీసేటప్పుడు కూడా లిప్సింగ్ అయితే అవుతలేదు అనమాట. సో లిప్సింగ్ ఫార్వర్డ్ కానీ లేకపోతే బ్యాక్వర్డ్ అయితే అయిపోతుంది. సో మనకైతే ఆడియో కానీ ఆడియోకి సంబంధం అయితే లేదనమాట. సో అదొక అప్డేట్ తోటి అయితే మనకు అదైతే క్లియర్ అయితే అయిపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు అది అప్డేట్ తోటి అయితే మనకైతే అదైతే ఆ ఒక బగ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుంది, జనరల్గా రీసెంట్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఒక 15 days బ్యాక్ అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్లో నేను ఇది ఒక బగ్ ఫిక్స్ అయితే అవుతుంది అనుకున్నాను, కానీ అయితే ఆ బగ్ ఇంకా ఫిక్స్ అయితే అవ్వలేదు అనమాట. సో ఆ అప్డేట్ వచ్చేసరికి నాకైతే కెమెరా బగ్స్ ఇంకా మిగతా కెమెరా బగ్స్ అయితే ఫిక్స్ అయినాయి. దాంతోపాటు నాకైతే నెట్ఫ్లిక్స్లో అయితే ఫుల్ HD వ్యూయింగ్ వచ్చిందనమాట. సో ఇంకా చెప్పాలంటే నాకు సెక్యూరిటీ అయిపోయింది, సామ్సంగ్ పే. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకు ఒక కంప్లీట్ రివ్యూ, ఒక కంప్లీట్ కంక్లూజన్ లాగా ఇవ్వాలంటే నాకైతే ఇది గేమర్స్కి అయితే కాదనమాట. సో మొత్తం గేమింగ్, జనరల్గా మనకు గేమింగ్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాను కానీ, లేకపోతే గేమింగే చేయాలనుకున్న వాళ్ళకైతే ఒక ఐడియల్ ఫోన్ అయితే కాదనమాట. అట్లా కాకుండా జనరల్ డే టు డే యూసేజ్, ఎవరైనా మీమర్స్ ఉన్నాను కానీ, లేకపోతే మనము
జనరల్గా మనకు ఎఫ్బి స్క్రోల్ చేస్తాం, యూట్యూబ్ చూడడం కానీ లేకపోతే మూవీస్ చూడడం కానీ అలాంటివి చేసే వాళ్ళకైతే ఇది ఒక వండర్ఫుల్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో స్క్రీన్ క్వాలిటీ వండర్ఫుల్ ఉంది. మనకి ఇందులో హెడ్ ఫోన్ జాక్లో మనము ఆడియో కూడా మనకైతే డాల్బీ అట్మాస్ ఆడియో అయితే రావడం అయితే జరుగుతుంది. సో అది కూడా ఒక మంచి విషయం. సో మనకి ఇందులో బ్రైట్ కలర్స్ బ్రైట్ పంచింగ్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనకైతే ఇందులో స్క్రీన్ కూడా వచ్చేసరికి మనకైతే 6.7 ఇంచ్ సూపర్ AMOLED ప్లస్ స్క్రీన్ ఉంది. సో మీడియా కన్సంప్షన్కి అయితే ఇది ఒక వండర్ఫుల్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకైతే CPU బేస్డ్ టాస్క్ అయితే ఒక వండర్ఫుల్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.